హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరి మండలారా లేవండి మేల్కొండిలో పార్ట్ 50లో వేదాంతంలో 1897లో నవంబర్ 12వ తేదీన లాహోర్లో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపన్యాసంలో పార్ట్ 5 చెప్తున్నాను. ఈరోజు నేను సత్యం అనన్యమైన సత్యమే అద్వైతి యొక్క ధర్మసూత్రం. సత్యమేవ జయతే నానృతం సత్యేనైవ బంధా వితతో దేవయానః. సత్యమే జయిస్తుంది, అసత్యం జయించదు. దేవయాన మార్గం సత్యం ద్వారా పోతోంది. ప్రతివాడు ఈ సత్యాన్ని నమ్మే నడుస్తున్నాడు. కానీ నీకంటే దుర్బురులని వాదాన్ని నీ వాదబలం చేత నలిపివేయడం కోసమే ద్వైత సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటున్నావు. పాపం ఏదో ఒక విగ్రహాన్ని పూజ చేసుకునే వానితో ఊరికే తగ్గు పెట్టుకుంటున్నావు. నీది ఒక అద్భుత తర్కవాదమని, ఎదుటివాణిని సులభంగా కలవరపెట్టగలనని అనుకుంటావు. కానీ అతడు ఎదురు తిరిగి నీ సుగుణ బ్రహ్మమును తుత్తునీయలు చేసి అది కేవలం ఊహాజన్యమైన ఆదర్శమే అని చెబితే మీకు గతేముంది? నీవు ఏదో ఒక నమ్మకాన్ని ఆధారం చేసుకుని ఇతరులు నాస్తికులని మొరపెడతావు. అది తాతల నాటి దుర్బరులని మొరవుతుంది. అతడు తను ఓడించిన వాడినంతా నాస్తికుడని అంటాడు. నీవు తర్కాన్ని ఆశ్రయిస్తే పూర్తిగా తర్కాన్ని అనుసరించి నడుచుకో. లేదా ఇతరులు అంగీకరించాలని నీవు కోరుకునే నీతులనే ఇతరులు ఎడల కూడా నీవు అంగీకరించు. దేవుడు ఉన్నాడని నీవెలా రుజువు చేయగలవు? నిజానికి దేవునికి ఉనికికి రుజువే లేదు. పైగా వాని ఉనికికి విరుద్ధంగా ప్రబలములైన వాదాలున్నాయి. నీ దేవుడు వాని గుణాలు ద్రవ్యములైన అనేక ఆత్మలు. ప్రతి ఆత్మ ఒక ప్రత్యేక వ్యక్తి. వీటన్నింటినీ సమర్థించుకుంటూ నీ దైవాన్ని గూర్చి నీవెలా రుజువు చేస్తావు? నీవు ఒక ప్రత్యేక వ్యక్తివా? ఎలా? నీవు ఒక శరీరం కాదు కదా. ఆ సూర్యునిలో ఒకప్పుడు నిండి ఉన్న ద్రవ్యం ఇప్పుడు నీలో ఉన్న ద్రవ్యం మారి ఉండవచ్చు. ఇప్పుడు నీలో ఉన్న ద్రవ్యం వెలువడిపోయి ఆ చెట్టులోని ద్రవ్యంగా ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాల్లో నీ వ్యక్తిత్వం ఎక్కడ? నేను పుల్లైననో వెంకైననో చెప్పుకునేది దేన్ని? మనసు విషయంలోనూ ఇలాగే ఉంది. నీ వ్యక్తిత్వం ఎక్కడ? ఈ రాత్రి నీ భావం ఒక రకంగా ఉంది, రేపు మరొక విధంగా ఉంటుంది. నీవు చిన్నప్పుడు భావించినట్లు ఇప్పుడు భావించడం లేదు. ముసలివాళ్ళు పడుచువాళ్ళలాగా ఆలోచించారు. ఇక నీ వ్యక్తిత్వం ఎక్కడుంది? అది అహంకారంలో ఉందనుకు. ఎందుకంటే అది నీ ఉనికిలో ఒక అల్పభాగమే. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. నాకు వాటి ఎరుక లేదు. ఎరుక ఉండటమే వాటి అస్తిత్వానికి ప్రమాణమైతే అవి నా గుర్తునకు రావడం లేదు. కాబట్టి అవి లేవనే చెప్పవలసి వస్తుంది. ఇక మీరు మీ సగుణ దైవత సిద్ధాంతాలు ఎక్కడ నిలగలవు? అలాంటి దేవుడు ఉన్నాడని మీరు ఎలా రుజువు చేయగలరు? బౌద్ధులు మళ్ళీ ఎదురువచ్చి అలాంటి భావం సహేతుకం కాదని, అది నరుని పిరికివానిగా చేసి వెలుపల నుండి వచ్చే సహాయం కోసం దేవరింపచేస్తుందని, అలాంటి సహాయం అందించేవాడు ఎవడూ లేడని, కాబట్టి అలాంటి బోధ నీతి బాహ్యమని అంటారు. ఇదిగో జగత్తు కనిపిస్తోంది. నరుడు దాన్ని నిర్మించాడు. ఇంకా ఎవడు ఎన్నడూ చూడనట్టి, ఎన్నడూ గుర్తించినట్టి, ఎన్నడూ మనకు సహాయం చేయనట్టి ఒక వ్యక్తి మనకు బాహ్యంలో ఎక్కడో ఉన్నాడనే ఊహల మీద ఆధారపడి ఉండటం ఎందుకు? మీరు వ్యర్థంగా పిరికివారై పోనేలా మీ బిడ్డలకు కుక్కల్లాగా పూర్ణ విశ్వాసంతో ఉండటమే నన్నుకి ఉత్తమోత్తమ దశ అని చెప్పనేలా? కేవలం ఊహ చేత ఒక భూతాన్ని కల్పించుకొని దాని ఎదుట దీనంగా నిలిచి మేము దుర్భరులం, అపవిత్రులం, ఈ జగత్తులో దుష్టత్వం అంతా మాలోనే మూర్తిభవించింది అని చెప్పుకోండి అని వాళ్ళకి ఎందుకు నేర్పుతారు? మీరు అబద్ధాలు ఆడుతున్నారు.
మీ బిడ్డల నెత్తి మీద మహాదోషాన్ని తెచ్చిపెడుతున్నారు అని బౌద్ధులు నిందిస్తారు. ఏమంటారు? ఈ ప్రపంచం భ్రాంతి చేత కలుగుతోంది. మీరు ఎలా భావిస్తే అలా అయిపోతారు. ఎలా సంకల్పిస్తున్నారో అలాగే ఉన్నారు. ఎలా సంకల్పించబోతారో అలాగే అవుతారు అనే మాటలు మొట్టమొదట బుద్ధ భగవాన్ ముఖం నుండి వెలువడ్డాయి. కాబట్టి మేమెందుకు కొరగామని ఎక్కడో మబ్బులు కావల కూర్చునే ఎవడో సహాయం చేస్తే కానీ ఏమీ చేయజాలమని చెప్పుకోకండి. అలా అయితే రోజురోజుకు మీరు అధికాధికంగా దుర్భరులైపోవడమే తటస్థిస్తుంది. స్వామి, మేము అపవిత్రులము, మమ్మల్ని పవిత్రులుగా చేయు అని పలుమార్లు ప్రార్థన చేయడం వల్ల మీరు భ్రాంతి పడిపోయి నానా విధాలైన తప్పు పనులు చేస్తారు. ఇలా సగుణ దైవత్వం ఒకడున్నాడనే భావం వల్లనే ఇప్పుడు ప్రతి సంఘంలోనూ కనిపించే దోషాల్లో 190 వంతులు కలుగుతున్నాయని బౌద్ధులు అంటారు. ఈ జీవిత పరిణామం యొక్క ముఖ్య గమ్యార్థం ఈ అద్భుత జీవ పరిణామం. నీ ఒక కుక్కవైపోవడానికైతే అది మానవజన్మెత్తిన వానికి తగిన ఘోర సంకల్పం అవుతుంది. వైకుంఠం అనే చోటుకు వెళ్ళి అక్కడ నివసించే దేవుని ఎదుట సర్వకాలం చేతులు జోడించుకుని దీనంగా నిలబడి ఉండటమే నీ జీవిత గమ్యార్థమైతే ఆత్మహత్య చేసుకుని చావడం మంచిదని బౌద్ధులు వైష్ణవునితో వాదిస్తారు. అందువల్లనే తాము ఈ స్థితి నుండి తప్పించుకోవడం కోసమే నిర్వాణమనే శూన్యస్థితిని సృష్టి చేస్తుంటామని వారంటారు. అద్వైత భావాలన్నీ ప్రజలను బాహ్యులను చేసేస్తున్నాయని ఈ కాలంలో వాదనలు బయలుదేరటం వల్ల నేను మాట వరుసకు బౌద్ధునిలాగా ఈ భావాలన్నింటినీ ఊరికే మీ ఎదుట పెడుతున్నాను. ఆ ప్రతిపక్షం ఎలా ఉంటుందో చూపడానికి ప్రయత్నిస్తున్నాను. రెండు పక్షాలను ధైర్య సాహసాలతో మనం విమర్శించి చూద్దాం. ఒకానొక సగుణ దైవత్వం జగత్తును సృష్టించేస్తున్నాడు అనే సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి వీలు లేదని మొదటనే మనం తెలుసుకున్నాం. ఈనాడు అలాంటి మాటను పసివాడైనా నమ్ముతాడా? కుమ్మరి కుండలు చేస్తున్నాడు, అలాగే బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని చేస్తున్నాడు అని చెప్పడమా? అలాగైతే మీ ఊరి కుమ్మరి కూడా ఒక దేవుడే. అతడు తల కానీ చేతుడు కానీ లేకుండా పని చేస్తాడని ఎవడైనా చెబితే వాడిని పిచ్చాసుపత్రికి పంపొచ్చు. ఇక ఈ జగత్తునకు సృష్టికర్త అనే నీ సుగ్న బ్రహ్మ నీ మొరలను నీవు బ్రతికుండగా ఎన్నడైనా విని సహాయం చేశాడా? ఇది ఆర్థిక శాస్త్రం చేసే మరొక ఆక్షేపణ. నీకు లభించే సహాయం అంతా నీ స్వంత ప్రయత్నం వల్లే లభించగలదని ఇలా మొరపెట్టుకోవడం వల్ల నీవు వ్యర్థం చేసుకునే శక్తిని అలా దేవుడిస్తూ మొరపెట్టుకోవడం కన్నా గొప్పగా వినియోగించుకోవాలని వారు రుజువు చేస్తారు. అంతేకాక సగుణ దైవత్వం కలడనే నమ్మకంతో పాటు అధికార పీడనం, అర్చకుల వ్యాపారం బయలుదేరుతాయని మనకు తెలుసు. అధికార పీడనం, పూజార్ల ప్రభ, ఈ విశ్వాసం ఉన్న చోట్లంతా ప్రభులతోనే ఉన్నాయి. ఈ భ్రాంతిని నెత్తి మీద ముట్టి అణిచివేస్తే తప్ప ఈ పీడ తొలగదని బౌద్ధులు గట్టిగా వాదిస్తున్నారు. ఒక అలౌకిక పురుషుని ఎదుట నరుడు వణుకుతూ నిలుచుండడం వలసిందే అని తలిచేంతకాలం పాపం ఈ నరులు ఎవరో ఒక పురోహితుని బ్రతిమాలుకొని తమకు అండగా నిలిచి భగవంతుని అనుగ్రహం సంపాదించి పెట్టమని కోరుకుంటూనే ఉండాలి. అంతకాలం నరులు తమ ఎదుట గడగడలాడుతూ ఉండవలసిందే అని తమకు గొప్ప అర్హతలు ఉన్నాయని ఈ పూజారులు చెప్పుకుంటూనే ఉంటారు. మీరు బ్రాహ్మణుని దూరంగా నెట్టివేయవచ్చు, కానీ నా మాటను నమ్మండి. అలా చేసేవారు తామే ఆ బ్రాహ్మణుని స్థానం ఆక్రమించి ఇంకా ఎక్కువ పీడకరులవుతారు. ఏలంటారా? బ్రాహ్మణునిలో కొంత ఉదార స్వభావం ఉంది, కానీ హఠాత్తుగా గణ్యతలోకి వచ్చిన ఈ మనుష్యులు అత్యధికంగా పీడించేవారుగా ఉంటారనడం నిజం. ఒక దరిద్రునికి హఠాత్తుగా ధనం చేజిక్కితే ప్రపంచాన్నంతా గట్టి పరకలాగా చూడసాగుతాడు. కాబట్టి సగుణ దైవతంలో మనకు విశ్వాసం ఉన్నంతకాలం ఈ పూజారులు ఉండి తీరుతారు.
ఈ సంఘంలో ఉదాత్తమైన నీతి ఉండటం అసంభవం. పూజారి వృత్తి పీడనం ఒకదాన్నంటి పెట్టుకుని ఒకటి ఉండి తీరుతుంది. అలాగైతే ఈ వృత్తి ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే పూర్వం కొందరు బలాఢ్యుడు ప్రజలను తమ చేతి క్రిందకు తీసుకొని, మేము చెప్పినట్లు మీరు వినండి లేదా మిమ్మల్ని నాశనం చేస్తాం అని భయపెట్టారు. ఇదే జరిగిన కథ. మహత్ భయం వజ్ర ముద్యతం. తనకు లోబడని ప్రతి వానిపై పిడుగులాగా పడి నాశనం చేసే రాక్షస భావం అది. బౌద్ధమతస్థుడు సర్వము కర్మసూత్రాన్ని అనుసరించి ఫలిస్తుంది అన్నంతవరకు నీ భావం ఎంతో సహేతుకంగా ఉంది అంటాడు. అనంతమైన జీవాత్మలు కలవని, ఆ జీవాత్మలకు జన్మమరణాలు లేవని మీరు నమ్ముతారు. అసంఖ్యాకలైన జీవాత్మలు ఉన్నాయనడం కర్మసూత్ర విశ్వాసం తర్క సమన్విత అనడానికి సందేహం లేదు. ఫలమునీయని కారణమే ఉండజాలదు. ప్రస్తుత దశకు కారణం పూర్వదశలో ఉండి తీరుతుంది. ఈ ప్రస్తుత దశకు ఫలంగా భావికాలపు దశ ఏర్పడుతుంది. కర్మ జడమని చైతన్యం కాదని, కాబట్టి ఈ జడ కర్మను ఫలప్రదం చేయడానికి చైతన్యం అవసరమని హిందువు చెబుతున్నాడు. ఇది నిజమేనా? చెట్టును ఫలింపచేయడానికి చైతన్యం అవసరమవుతుందా? నేను ఒక విత్తనాన్ని భూమిలో నాటి కొంచెం నీరు పోస్తే చాలు, చైతన్యం అవసరం కావడం లేదే. అక్కడ అధిష్టాన చైతన్యం కలదని మీరు చెప్పవచ్చు, కానీ జీవాత్మలు ఆ అధిష్టాన చైతన్యమే కదా. ఇక ఏమీ అవసరం ఉండదు. మానవుల జీవాత్మలకు సైతం అధిష్టాన చైతన్యం ఉంది కదా. ఇంకా దేవుడొకడు అవసరం అవ్వడం ఎందుకు అని జైన్లు వాదిస్తారు. వారు బౌద్ధుల్లాగా కాక జీవాత్మలు ఉన్నాయని ఒప్పుకుంటారు, కానీ భగవంతుడు ఉన్నాడని విశ్వసించరు. మీ తర్కం ఎక్కడా? మీ నీతి ధర్మం ఎక్కడా? సరే, మీరు అద్వైత మతాన్ని పరిశీలించి అది అవినీతికి దారితీస్తుందని భయపడితే భారతదేశంలోని ద్వైత సాంప్రదాయాలు ఏం చేస్తున్నారో కొంచెం చూడండి. అద్వైతుల్లో 20,000 మంది తుంటరులుంటే ద్వైతుల్లో కూడా 20,000 మంది తుంటరులు ఉన్నారు. సామాన్యంగా ద్వైతుల్లోనే తుంటర్లు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అద్వైతాన్ని గ్రహించడానికి కొంచెం ఎక్కువ బుద్ధిమంతులు అవసరం. అద్వైతులు సామాన్యంగా భయపడి దేనికి లోబడరు. ఇక హిందువులైన మీకు మిగిలేదేముంది? బౌద్ధుల పిడికిట్లో చిక్కకుండా మీకు రక్షణ లేదు. మీరు వేదాలను క్రీడీకరించవచ్చు, కానీ బౌద్ధులకు వేదాల్లో విశ్వాసం లేదు. ప్రతిగా బౌద్ధులు త్రిపీఠకములు వేరే విధంగా చెబుతున్నాయి. అవి ఆద్యాంతములు లేనివి, అవి బుద్ధుని చేత వ్రాయబడినవి కావు. బుద్ధుడే తాను దాన్ని ఆ వృత్తి సలుపుతుంటినని వల్లవేస్తుంటినని చెప్పాడు. ఈ త్రిపీఠములే సత్యమైన వేదాంతాలు. మీ వేదాలు సరైనవి కావు, అవి బ్రాహ్మణ పురోహితుల చేత కల్పించబడ్డాయి, కాబట్టి వారిని దూరంగా పారేయండి అని విజృంభించి మాట్లాడతారు. మీరు తప్పించుకునే తోవ ఏది? ఆ చిక్కు నుండి తప్పించుకునే తోవ ఇది. ఆధ్యాత్మిక వాదన రూపమైన మొదటి ఆక్షేపణను తీసుకోండి. ద్రవ్యం గుణాలు వేరు కదా అని వారి వాదన. అవి అలా వేరువేరు కావని అద్వైతి చెబుతాడు. ద్రవ్యానికి గుణాలకు మధ్య విభేదమేమీ లేదు. పురాతన సాదృశ్యం మీరు ఎరుగురుదురు కదా. తాడు కనిపించి పామనే భ్రాంతిని కలిగించింది. పాము నీకు కనబడేంత వరకు ఆ తాడు నీకు కనబడటం లేదు. ఆ తాడే అదృశ్యమైపోయింది. ఒక వస్తువు ద్రవ్యంగాను గుణాలుగాను విభాగించడం తత్వవేత్తల మెదడులోని ఒకానొక ఆధ్యాత్మిక విషయమని చెప్పవచ్చు. ఎందుకంటే అవి యథార్థంగా వెలుపల ఉండేవి కావు. నీవు సాధారణ మానవుడివైతే గుణాలనే చూడగలుగుతావు.
నీవు మహాయోగివైతే ద్రవ్యాన్ని చూడగలుగుతావు, అంతేకాని ద్రవ్యాన్ని, గుణాలను రెండింటిని ఒకే కాలంలో నువ్వెన్నడూ చూడజాలవు. కాబట్టి బౌద్ధులారా, ద్రవ్యములని, గుణాలని మీరు సాగించే పోరాటమంతా పెద్ద పొరపాటు. యథార్థ విచారణకు అది నిలవజాలదు. ద్రవ్యం నిర్గుణం అంటే అది ఒక్కటి మాత్రమే ఉండగలదు. నీవు ఆత్మ నుండి గుణాలు వేరు చేసి ఈ గుణాలు నిజంగా మనసులో ఉండేవని, అవి ఆత్మ మీద ఆరోపణలు చేయబడినవని చెబితే ఇక రెండు ఆత్మలు ఉండజాలవు. గుణాలు మాత్రమే ఒక ఆత్మను ఇంకొక ఆత్మ నుండి వేరు చేయగలుగుతాయి. లేకపోతే ఒక ఆత్మ ఇంకొక ఆత్మ కంటే వేరు అని నీవు భేదాన్ని గుర్తించడమే ఎలా జరుగుతుంది? ఏవో కొన్ని భిన్న లక్షణాలు, కొన్ని గుణాలను బట్టే కదా భిన్నత్వాన్ని గుర్తింపగలడం. అలా కాక గుణాలే లేకపోతే భిన్నత్వం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి రెండు ఆత్మలు ఉండజాలవు, ఉండేది ఒక్కటే. ఇక మీ పరమాత్మ అనవసరం. ఈ ఆత్మే అది. ఈ ఒక్క ఆత్మే పరమాత్మ అనబడుతోంది. ఆ ఒక్కటే జీవాత్మ అని పిలువబడుతోంది. ఇక సాంఖ్యులు మొదలైన ద్వైతులారా, మీ ఆత్మ విభు అంటే సర్వవ్యాపి అంటారు కదా. అయితే రెండు అనంత వస్తువులు మీకు ఎక్కడి నుండి వస్తాయి? అనంతమే ఉండగలది ఒకటే కదా, ఇంక వేరేముంది? ఈ ఒక్కటే అఖండాత్మ అయి ఉండగా తక్కినదంతా దాని వ్యక్తి రూపాలే కావాలి. అంతటితో బౌద్ధ మతస్థుడు ఆగిపోతున్నాడు, కానీ వాదన ఇక్కడ ఆగిపోవడం లేదు. అద్వైత సిద్ధాంత పరిశోధనకు నిలువని కేవలం దుర్బల వాదం కాదు. అద్వైతి ఇతరులను విమర్శించి నెట్టివేసి తన వాదాన్ని పటిష్టం చేసుకుంటాడు, కానీ ఆక్షేపణలు చేస్తూ ఆ ఆక్షేపణలతోనూ గ్రంథ సాక్ష్యాలతోనూ అతడు ఆగిపోడు. ఇదిగో ఇక్కడ నీవు ఉన్నావు. ఈ జగత్తును నిరంతర చలనం గల వస్తువుగా నీవు చెబుతున్నావు. సృష్టిలో అంటే ఖండదశలోని ప్రతిదీ చలిస్తున్నది. నీవు చలిస్తున్నావు. ఈ బల్ల చలిస్తూ ఉంది. అంతటా చలనం ఉంది. ఇది సంసారం అంటే నిరంతరం చలనమే. అందువల్లనే దీన్ని జగత్ అనటం. కాబట్టి ఈ జగత్తులో వ్యక్తిగా ఉండగలది ఏదీ లేదు. వ్యక్తిత్వం అంటే మార్పు లేకుండటమే. సవికారమైన వ్యక్తిత్వం ఉండజాలదు. ఆ మాటే అర్ధరహితమైంది. వికారం అంటే మార్పు. వ్యక్తి అనే పదాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి. ఈ మన చిన్న ప్రపంచంలో, ఈ జగత్తులో వ్యక్తి అనదగిన వస్తువేది లేదు. సంకల్పం, అనుభవం, మనస్సు, శరీరం, నరులు, పశువులు, చెట్లు అన్నీ నిరంతర చలనదశలోనే ఉన్నాయి. ఈ జగత్తంతా ఒకే ఒక్క వస్తువుగా నీవు భావిస్తావు అనుకో. అప్పుడు అది మారగలదా? లేక చలించగలదా? మారజాలదు, చలింపజాలదు. తక్కువ చలనం గల వేరొక దానితో కానీ, లేక చలనమే లేని వేరొక దానితో కానీ పోల్చి చూచినప్పుడే కదా చలనం అనే దాన్ని గ్రహించడం సాధ్యం కాగలదు. కాబట్టి విశ్వమంతా కలిసి ఒకటే అయినప్పుడు అది నిశ్చలంగానే, నిర్వికారంగానే ఉంటుంది. అందువల్ల విశ్వం అంతా నీవై నేను బ్రహ్మాండమునే అనే సాక్షాత్కారం నీకు కలిగినప్పుడే నీవు వ్యక్తి కాగలవు. అందువల్లే ద్వైతం ఉన్నంత వరకు, అంటే రెండవది ఉన్నంత వరకు భయం నశించదు అని వేదాంతులు చెబుతున్నారు. ఒకడు వేరొకడు ఉన్నాడని తలచడం మానినప్పుడే ఒకడు వేరొకడు ఉన్నాడని తలచడం మానినప్పుడే ఇంకొకటి ఉనికి వాని అనుభవానికి రానప్పుడే, అంటే అంతా ఒక్కటైనప్పుడే వాని భయం నశిస్తుంది. అప్పుడే మరణం తొలగిపోతుంది. అప్పుడు మాత్రమే సంసారం అంతరిస్తుంది. కాబట్టి నరుడు విశ్వమయుడు అయినప్పుడే వ్యక్తి కాగలుగుతాడు. కానీ ప్రత్యేకతతో నిలిచి ఉన్నట్లు భావించడం మూలంగా వ్యక్తి కాజాలడు అని అద్వైత సిద్ధాంతం తెలుపుతోంది. నీవు సర్వం అయినప్పుడే అమృతుడవుతావు. నీవు విశ్వం అయినప్పుడే జన్మ మరణం భయం లేకుండా పోతుంది. అప్పుడు మాత్రమే నీచే విశ్వం అని పిలువబడేది. నీవు భగవంతుడని పిలిచేది గాను, సత్త అస్తిత్వం అని పేర్కొనేది గాను, మరి నీవు సర్వము అని చెప్పేది గాను కాగలుగుతుంది. నీ వంటి మనస్థితి కలవారంతా బహుళతత్వంలో కూడిన ప్రపంచంగా చూచేది ఆ ఏకైక సద్వస్తువునే.
కొంచెం పుణ్యకర్మ చేసి ఉత్తమమైన మనస్థితిని సంపాదించుకున్న జనులు వారు మరణించేటప్పుడు ఆ ఏకైక సద్వస్తువునే స్వర్గంగా భావించి అందులో ఇంద్రుడు మొదలైన వారిని చూస్తారు. ఇంకా శ్రేష్టతర కర్మ చేసి శ్రేష్టతర స్థితికి వచ్చిన వారు అదే సద్వస్తువును బ్రహ్మలోకంగా చూస్తారు. ఇక పూర్ణత్వాన్ని పొందిన వారు భూలోకాన్ని చూడరు, దేవతాలోకాన్ని చూడరు, ఏ లోకాన్ని వారు చూడరు. వారికి ఈ విశ్వమంతా అదృశ్యమైపోతుంది. దాని చోట బ్రహ్మం ఒక్కటే నిలుస్తుంది. ఈ బ్రహ్మమును మనకు తెలుసుకోగలుగుతామా? సంహితలో గల అఖండ వస్తువు యొక్క వర్ణనను గూర్చి ఇదివరకే చెప్పాను. ఇప్పుడు ఆంతర్యంలో గల అఖండ తత్వం యొక్క అంటే రెండవ పక్షం యొక్క దర్శనం చేద్దాం. మొదటిది అఖండత్వపు భౌతిక వర్ణన, రెండవది భావరూపమైన అఖండత్వమే. మొదట ఆ అఖండత్వాన్ని భావరూపమైన భాషలో వర్ణించే ప్రయత్నము జరిగింది. ఇదిగో ఈ ప్రపంచం కనిపిస్తోంది, దీన్ని బ్రహ్మమే అని ఒప్పుకున్నా దీన్ని మనం గ్రహించగలుగుతామా? నేతి అంటే లేదు. ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ సందేహం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మం అయితే దీన్ని మనం గ్రహించడం ఎలా? విజ్ఞతారమరే కేన విజానీయాత్. జ్ఞాత దేనివల్ల తెలుసుకోబడగలడు? తెలుసుకోబడటం ఎలా? కన్ను అంతటినీ చూడగలుగుతుంది, అది తన్ను తాను చూసుకోగలదా? మీరు ఈ విషయాన్ని బాగా జ్ఞప్తించుకోవాలి. ఇందొక పెద్ద చరిత్ర ఉంది. మీ పైని వచ్చి పడుతున్న పాశ్చాత్య వ్యామోహాలన్నీ ఇంద్రియ జ్ఞానాన్ని మించింది మరేమీ లేదు అనే ఏకైక సూత్రం మీద తమ ఆధ్యాత్మిక భావాలను నిర్మిస్తున్నాయి. ప్రాచ్యఖండలో మన వేదాల్లో ఈ జ్ఞానం వస్తువు కంటే తక్కువదే, ఎందుకంటే అది సర్వదా పరిమితినే సూచిస్తోంది. మీరు ఒక విషయాన్ని తెలుసుకోగోరిన తక్షణమే దానికి మీ మనస్సు హద్దు పెడుతోంది. ముత్యపు చేప ముత్యాన్ని చేసే సాదృశ్యం జ్ఞప్తికి తెచ్చుకొని జ్ఞానం అంటే పరిమితి అని, ఒక వస్తువును పోగు చేయడమని, దాన్ని మీ ఎరుకలోనికి తెచ్చుకోవడమని, అంతేకాని దాన్నంతా సమగ్రంగా తెలుసుకోవడం కాదని గ్రహించండి అని వేదాలు చెబుతున్నాయి. సమస్త జ్ఞాన విషయమున ఈ మాటే సత్యం. అఖండతత్వం విషయంలో మాత్రం దీని సత్యం కొరవడుతుందా? సమస్త జ్ఞానానికి లక్ష్యమైన బ్రహ్మమునకు నీవు పరిమితి పెట్టగలవా? సాక్షి అయిన వానికి ఎవరూ లేనిదే జ్ఞానం కలగదో అటువంటి ద్రష్టకు ఎవనికి గుణాలు లేవో అలాంటి పరమాత్మకు ఈ విశ్వమంతటికి సాక్షి అయిన వానికి మన ఆత్మలోని సాక్షికి ఎలా అవధులు పెట్టగలుగుతావు? నీవు వాణ్ణి తెలుసుకోవడం ఎలా? నీవు వాణ్ణి ఎలా బంధించగలుగుతావు? ఈ సమస్తము ఈ బ్రహ్మాండమంతా అలాంటి వెర్రి ప్రయత్నంగా ఉంది. ఈ అఖండాత్మ తన ముఖాన్ని చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. అత్యల్ప జీవులు మొదలు అత్యుత్తమ దేవతల వరకు ఆ పరమాత్మను చేసే అద్దాలు వంటివి. ఆ పరమాత్మ వీటితో తృప్తిపడక మానవ దేహంలో చేరి అది కూడా ఖండంలో ఖండమని, అంతా సొంతమే అని, ఇలాంటి ఖండ వస్తువుల్లో అఖండత్వం యొక్క స్వరూపం వ్యక్తం కాజాలదని తెలుసుకుంటున్నాం. అంతటా తిరుగు ప్రయాణం ప్రారంభమవుతోంది. దీన్నే త్యాగం వైరాగ్యం అంటున్నాం. ఇంద్రియాల నుండి వెనుకకు మరలండి, వెనక్కి తిరిగిపోండి, ఇంద్రియాల వైపునకు పోవద్దు అనడమే వైరాగ్యం యొక్క హెచ్చరిక. సర్వ నీతి ధర్మాలు హెచ్చరిక ఇదే, సర్వక్షేమాన్ని కలిగించే హెచ్చరిక ఇదే. ఏలన మన మతం ప్రకారం ఈ జగత్తు తపశ్చర్యల్లో అనగా వైరాగ్యంలో ప్రారంభమవుతోంది. మీరు క్రమంగా మరలిపోయిన కొద్దీ ఆయా స్వరూపాలు మీ ఎదుట ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వాటినన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి నెట్టివేసుకుంటూ నీవై స్వస్వరూపాన నిలుచు వరకు సాగిపోతావు. ఇదే మోక్షముక్తి. ఇందరి భావాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. విజ్ఞాతారమరే కేన విజానీయాత్.
అంటే తెలుసుకునే వాణిని తెలుసుకోవడం ఎలా? తెలుసుకునేవాడు తెలియబడజాలడు. ఎలా అంటారా? తెలుసుకునేవాడు బడేలాగైతే అతడు తెలుసుకునేవాడు కాజాలడు. ఒక అద్దంలో నీ కళ్ళను నీవు చూసుకున్నట్లయితే ఆ ప్రతిబింబం నీ కళ్ళు కాజాలదు. అది వేరొకటి ఉంటుంది, కేవలం ప్రతిబింబంగానే ఉంటుంది. అలాగైతే ఈ ఆత్మ, ఈ అఖండ విశ్వాత్మ నీ స్వస్వరూపం. కేవలం సాక్షిగా ఉంటే దానివల్ల లాభమేమి? మనలాగా అది జీవించజాలదు, ఇటు అటు తిరగజాలదు, ప్రపంచాన్ని అనుభవించలేదు. ప్రజలు ఈ సాక్షి ఎలా అనుభూతిని పొందగలదో అర్థం చేసుకోజాలకున్నారు. ఓహో, హిందువులైన మీరు ఈ సిద్ధాంతాన్ని బట్టి సాక్షులుగా ఉన్నామంటే స్థాణువులైపోతారు. ఎందుకు కొరకరాని వారైతారు ఆక్షేపణ వస్తున్నది. మొట్టమొదట సాక్షి అనిపించగలవాడని తెలుసుకోండి. ముష్టి యుద్ధం జరుగుతున్నప్పుడు దానిలో పాల్గొనేవారా లేక వెలుపల నుండి చూస్తున్నవారా ఆ యుద్ధం వల్ల ఆనందాన్ని పొందేది? జీవితంలో దేని పట్లనైనా నీవు సాక్షిగా ఉండే కొద్దీ అంత అధికాధికంగా ఆనందాన్ని పొందగలుగుతావు. ఇదే ఆనందం. ముక్త పురుషుడు అవుతావు. సాక్షిగా ఉండేవాడు మాత్రమే ఏ కోరిక లేక స్వర్గానికి పోవాలనే సంకల్పం సైతం లేక, కీర్తిని గూర్చిన ఆపేక్ష లేక, అపకీర్తిని గూర్చిన భయం లేక పని చేయగలడు. సాక్షి ఒక్కడే ఆనందం అనుభవించగలడు, వేరొకడు అలా అనుభవించలేడు. నైతిక పక్షం యొక్క విచారణకు దిగినప్పుడు అద్వైతంలోని ఆధ్యాత్మిక పక్షానికి నైతిక పక్షానికి మధ్య ఒక విచిత్ర విషయం తలచూపుతోంది. అదే మాయా సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతంలోని ఒక్కొక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, వివరించి తెలపడానికి నెలలు పడుతుంది. కాబట్టి నేను వాటిని కొద్దిగా ప్రస్తావించి సాగిపోతే మీరు క్షమింతురుగాక. అన్ని యుగాల్లోనూ ఈ మాయ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండింది. అది నిజంగా సిద్ధాంతమే కాదని నేను మీకు కొద్ది మాటలలో చెబుతాను. అది దేశకాల నిమిత్తములు, అంటే స్థలము, సమయము, కారణం అనే 3 భావాల సమ్మేళనం. ఈ స్థలం, కాలం, కారణం అనేవాన్ని నామరూపాలుగా మార్చి వ్యవహరిస్తారు. సముద్రంలో ఒక అల లేచిందనుకోండి, ఆ అల దాని ఆకారంలోనూ పేరులోనూ మాత్రమే ఆ సముద్రం నుండి వేరుగా ఉంటుంది. ఆ అల లేనిది ఆ ఆకారం కానీ ఆ పేరు కానీ కలగజాలవు. అవి తరంగంతో కలిసి మాత్రమే నిలవగలవు. ఆ తరంగం అంటే అలగా అణిగిపోవచ్చు. అప్పుడు ఆ అలలో ఆరోపింపబడిన నామరూపాలు నాశనమైపోతాయి. కానీ అందులోని నీరు మాత్రం నిలిచే ఉంటుంది. అదే తీరున నీకు నాకు మధ్య, సర్వ జంతువులకు, నరునికి మధ్య, దేవతలకు మానవులకు మధ్య భేదాన్ని కల్పించేది ఈ మాయే. నిజమాలోచిస్తే ఈ ఆత్మను లక్షల కొద్ది జీవుల్లో పట్టుబడేలా చేసేది ఈ మాయే. ఈ జీవులను నామరూపాల ద్వారా మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది. ఈ మాయను వదిలేసి ఈ నామరూపాలను విడిచితివంటే ఈ భేదమంతా పూర్తిగా నశించిపోతుంది. అప్పుడు నీ స్వరూపంతో ఉంటావు. ఇదే మాయ. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 50లో వేదాంతం గురించి లాహోర్లో వివేకానంద చెప్పిన ప్రసంగం చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 2, అందులో పార్ట్ 5 అయింది వేదాంతంలో. నెక్స్ట్ పార్ట్ 2 వేదాంతంలో పార్ట్ 6 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తుంటే ఈ లేవండి మేలుకోండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నేను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.